నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్మ్ వెల్కమ్ అండ్ సారీ చెప్పుకోవాలండి, కొంచెం లేట్ అయింది షూటింగ్ నుంచి, రామోజీ నుంచి బయలుదేరి వచ్చేటప్పటికి. ఫస్ట్ బిఫోర్ వీ స్టార్ట్ ఎవ్రీథింగ్, ఈరోజు ద లాస్ట్ 2 days మన ఇండియా లైన్ ఆఫ్ కంట్రోల్ బార్డర్లో జరుగుతున్న యాక్టివిటీస్, ఐమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ ఇట్. మన ప్రాణాల కోసం వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి దే హవ్ బిన్ ఫైటింగ్ దిస్ వార్. So a big salute to the entire Indian Army, and my prayers and our prayers for their safety and safeguarding this country. ఈ రోజు మనం ఎందుకు కలుసుకున్నామంటే బాహుబలి 2 ద కంక్లూజన్ గురించి ఎన్నో విషయాలు మాట్లాడడానికి. అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, we will మా లోగో ఆవిష్కరణ, విల్ గెట్ ద లోగో అవుట్ టు యూ అండ్ దెన్ విల్ కంటిన్యూ ద ఈవెంట్. థ్యాంక్ యూ. Shooting wise, maximum most of the important episodes are shooting is over andi, and inkoka 2 months ante October, November and a little bit into December we'll finish most of the finish all the shooting. Basically some scenes and 2 songs are remaining, which will be shot over the next 2.5 months. దాని తర్వాత రిలీజ్ is April 28th, 2017. We'll be going with the date is our release date for the Bahubali Part 2. Then put a trailer and teaser andaru adugutunnaru eppudu ostundani. That mostly it will be early next year andi, mostly like January. We should have the trailer of the film out. So that's the basic మామూలుగా ఇప్పుడు ఉన్న మన సినిమా సిచ్యువేషన్. ఓకే, థ్యాంక్ యూ. వెల్, గుడ్ ఈవినింగ్ అగైన్ అండి. నేను ఇప్పుడు మాట్లాడబోయేది ఇట్స్ బియాండ్ మీ బీయింగ్ పార్ట్ ఆఫ్ బాహుబలి అండి. ఫస్ట్లీ ఐఎమ్ స్పీకింగ్ హియర్ యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ ఫిల్మ్స్. నేను ఒక యాక్టర్ ముందు, బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, ఐ వాజ్ అ ఫిల్మ్ ఫ్యాన్. అండ్ నేను చిన్నప్పుడు ఐ గ్రో అప్ ఆన్ అ లాట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ అండి. అంటే ఇక్కడ హైదరాబాద్లో పెరిగి నాకెప్పుడు ఈ బిగ్ స్కేల్ ఫ్రాంచైజ్ మూవీస్ అంటే చాలా ఇష్టం ఉండేది. అంటే వెదర్ ఇట్స్ అ స్టార్ వార్స్, వెదర్ ఇట్స్ అన్ ఇండియానా జోన్స్ ఆర్ ఎనీ ఆఫ్ దీస్ బిగ్ వార్ మూవీస్ ఓవర్సీస్. అండ్ దే వర్ సో మెనీ థింగ్స్ అసోసియేటెడ్ విత్ మై చైల్డ్హుడ్ దట్ దోస్ ఫిల్మ్స్ గేవ్ మీ. అంటే ఆ సినిమాలు తాలూకా బుక్స్ కానివ్వండి, కామిక్స్ కానివ్వండి, దే వాజ్ అ లాట్ ఆఫ్ మర్చెండైజింగ్. అంటే ఆ ప్రాప్స్ మేము చిన్నప్పుడు పిల్లలుగా పెట్టుకుని, థింగ్స్ లైక్ దట్ వీ గ్రో అప్ ఆన్. ఐ ఆల్వేస్ హ్యాడ్ సంథింగ్ ఇన్ మై మైండ్, అంటే దే వాజ్ నెవర్ అన్ ఇండియన్ ఫిల్మ్ విత్ సంథింగ్ లైక్ దిస్, సంథింగ్ ఆఫ్ అవర్ ఓన్. అండ్ ది ఆన్సర్ దిస్ మ్యాన్ టోల్డ్ మీ 3 years ago వెన్ ఐ మెట్ హిమ్. ఫస్ట్ నేను రాజమౌళి గారు కలిసినప్పుడు ఆయన నాకు కథ చెప్పలేదండి. కథ చెప్పే ముందు ఒక మ్యాప్ చూపించారు, ఒక ప్రపంచం, మాయిష్మతి అని ఒక రాజ్యం, దాని చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు, ఆ రాజ్యాల్లో మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు వాటర్ వేస్ ఎలా, అంటే ది ఎంటైర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ వరల్డ్ అనేది వాళ్ళు క్రియేట్ చేశారండి. అండ్ టు క్రియేట్ దిస్ వరల్డ్, ఒక ఇఫ్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్, ఇఫ్ దట్స్ అ ట్రీ, ఒక మహావృక్షం అయితే వాళ్ళు క్రియేట్ చేసింది, ద ఫస్ట్ బ్రాంచ్ దట్ కేమ్ అవుట్ ఇస్ ద ఫిల్మ్. అందులో ఒక కొమ్మ సినిమా. వాట్ వీఆర్ కమింగ్ అవుట్ విత్ నౌ ఈజ్ ఎవ్రీథింగ్ అండి. First, the television series, then the comic books, then virtual reality, then merchandising, and ప్రతి ఒక్క అంశంలో we are taking care. అంటే మీరు సినిమా చూశారు, you know how much care has been taken in making it the finest war film in this country. And అలా ప్రతిది, whether it's the TV show, it will be the highest budget, it will be the best production values that any television show will have. అలానే కామిక్ బుక్స్, we've partnered with Graphic India for the comic books and other things. Merchandising, మనం చాలా సినిమాలకి చూస్తూ ఉంటాం అండి. అంటే సినిమా ప్రమోషన్ తాలూకా టీషర్ట్లు కానివ్వండి, థింగ్స్ లైక్ దట్, దే డూ థింగ్స్ లైక్ దట్ ఫర్ ప్రమోటింగ్ ఫిల్మ్స్. బట్ ఈ సినిమాకి మర్చెండైజింగ్ ఈజ్ ఫార్ బియాండ్ అండి. ఇట్స్ టు లివ్ విత్ ద వరల్డ్ ఆఫ్ బాహుబలి ఈవెన్ ఆఫ్టర్ ద ఫిల్మ్. అండ్ ఆల్ దీస్ విల్ బీ డన్ ఎట్ వెరీ హై క్వాలిటీ and the first of its kinds. So the first of all of these to come andi is the teaser of our animated series, which will be on Amazon Prime, and that will be out tomorrow only, the 1st of October. And this is done with Graphic India. It's done at
మీకు వరల్డ్ క్లాస్ యానిమేషన్ చూస్తున్నట్టు ఉంటుందండి. అండ్ హోపింగ్ ఆల్ ఆఫ్ యూ విల్ ఎంజాయ్ దిస్ అండ్ కంటిన్యూ లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ బాహుబలి వే ఆఫ్టర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. అక్టోబర్ మాకు చాలా ఎక్సైటింగ్ మంత్ అండి. ఇప్పుడు బాహుబలి టీంలో మా టీంలో అందరికీ అక్టోబర్ చాలా చాలా ఎక్సైటింగ్ మంత్. దానికన్నా ముందు గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సారీ, కొంచెం ఎక్సైట్మెంట్లో ముందు చెప్పాల్సిన వెనకాల చెప్తున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అండ్ అపాలజీస్. ఇంత లేట్ అయ్యి ఉండకూడదు, మేము ముందే చూసుకుని ఉండాలి ట్రాఫిక్ ఇంత లేట్ అవుద్దని. బట్ స్టిల్ లేట్ అయిందండి, ప్యాకప్ చెప్పి వచ్చేసరికి లేట్ అయింది. అపాలజీస్ ఫ్రమ్ మై సైడ్ టు ఆల్ ద ప్రెస్ మెంబర్స్. సో అక్టోబర్ చాలా ఎక్సైటింగ్ మంత్, ఎందుకంటే బాహుబలికి సంబంధించి రకరకాల విషయాలన్నీ బయటకు వస్తున్నాయండి. ఇప్పుడు రాణా చెప్పినట్టు ఫస్ట్ థింగ్, రేపొద్దున్నే బాహుబలి యానిమేటెడ్ సిరీస్ కార్టూన్, బాహుబలి అనే కార్టూన్ సిరీస్ కంటిన్యూస్గా సిరీస్ రాబోతుంది అమెజాన్ ప్రైమ్లో. సో దాని తాలూకు టీజర్ రేపొద్దున రిలీజ్ అవుతుందండి. తర్వాత అక్టోబర్ ఫిఫ్త్న వెరీ గుడ్ న్యూస్ ఫర్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా చాలా గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే కాంపిటీస్ పెళ్ళి అనుకున్నారు, పెళ్ళి కాదండి, దాని అది రిలీజ్ అయితే కానీ చేసుకోడు. చేసుకోడు అంటే అది నేను చెప్పింది కాదు, తను చెప్పింది, నాకు సంబంధించింది కాదు. సో అండ్ గుడ్ న్యూస్ అంటే తన తర్వాత సినిమా కూడా కాదు, దాని గురించి కూడా కాదు. అఫ్కోర్స్ అది చాలా గుడ్ న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ. దాని కన్నీళ్ళకి సంబంధించి కాకుండా వెరీ వెరీ గుడ్ న్యూస్ అక్టోబర్ 5న. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక న్యూస్ అండి. అక్టోబర్ 5న రిలీజ్ కాబడుతుంది. సో దట్ ఈస్ సంథింగ్ దట్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు, దట్ విల్ ఆల్ లుక్ ఫార్వర్డ్ టు. అండ్ అక్టోబర్లో ఇంకా రకరకాలు జరగబోతున్నాయి. నెక్స్ట్ వన్. Hi, and sorry for the delay. బాహుబలి కామిక్ బుక్స్ రిలీజ్ చేస్తున్నాం అండి. ఫస్ట్ కామిక్ బుక్ విల్ బి రిలీజ్డ్ ఆన్ 22nd October. అండ్ అందరూ వెయిట్ చేస్తున్నారు, నా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ది ఫస్ట్ లుక్ ఆఫ్ బాహుబలి 2, ది కంక్లూజన్, అక్టోబర్ 22nd రిలీజ్ అవుతుంది, నా బర్త్డే ముందు. సో హోప్ ఎవ్రీబడి లైక్స్ ఇట్. థ్యాంక్ యూ. సో అక్టోబర్ 22nd 23rd రిలీజ్ చేయాలి యాక్చువల్గా. బట్ ఫ్యాన్స్ అందరి కోసం 1 day బిఫోర్ బాహుబలి ద కంక్లూజన్ పార్ట్ 2 తాలూకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నామండి. ఇందాక రాణా చెప్పినట్టు ద వరల్డ్ ఆఫ్ బాహుబలి అనేది ఒక మహావృక్షం కింద తీసుకుంటే అందులో సినిమా ఒక కొమ్మండి. టీవీ సిరీస్, యానిమేటెడ్ సిరీస్ అంటే కార్టూన్, కామిక్స్, గేమ్స్, ఇవన్నీ దేనికదిగా ఇండివిజువల్గా హైయెస్ట్ క్వాలిటీతో బాహుబలి సినిమా హైయెస్ట్ బడ్జెట్తో ఎలా తీసామో దానికి హైయెస్ట్ బడ్జెట్తో అన్నీ చేస్తున్నామండి. ఈ కొమ్మల్లో మేము ఎక్కడానికి అందరికన్నా మ్యాక్సిమం ఎక్సైట్ అయ్యేది బాహుబలి వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్. వర్చువల్ రియాలిటీ అనేది మొత్తం ప్రపంచంలో అన్ని చోట్ల ఇప్పుడు కొత్తగా డెవలప్ అవుతున్న టెక్నాలజీ. ఇంకా చాలామంది రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నారు. సో మేము కూడా బాహుబలి నుంచి వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ తీసుకొస్తున్నామండి. సో వర్చువల్ రియాలిటీ అనేది మీలో చాలామందికి తెలుసు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. సింపుల్ వర్డ్స్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. వాట్ ఈజ్ వర్చువల్ రియాలిటీ అంటే ఏంటో. బాహుబలి సినిమానే తీసుకుంటే బాహుబలిలో పెద్ద మహిష్మతి కోట ఉంది. కోటలో రకరకాల జనాలందరూ ఉంటారు. ఆ సెంటర్లో పెద్ద పిరమిడ్ లాంటిది ఉంటుంది. సినిమాలో చూసినప్పుడు మనం ఒక థర్డ్ పర్సన్గా అక్కడ ఏం జరుగుతుందో తెర మీద చూస్తామండి. సపోజ్ ఆ సినిమాలో ఉన్న ఒక క్యారెక్టర్ లాగా, అక్కడ సైనికుడిలాగో, అక్కడ పనిచేస్తున్న వాళ్ళలాగో, అక్కడ ఉన్న ఒక సైన్యాధ్యక్షుడిలాగో అక్కడున్న మనిషి ఆ సినిమా అక్కడ జరుగుతున్న దాన్ని చూడగలిగితే, అంటే మీరు అందులోకి వెళ్ళి ఆ ప్రపంచంలోకి వెళ్ళి అందులో ఉన్న ఒక మనిషిగా దాన్ని చుట్టుపక్కల అన్ని డైరెక్షన్లోనూ జస్ట్ ఫ్రంట్లో కాకుండా 360 degreesలో మీరు చూడగలిగితే, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగితే, దట్ ఈస్ వర్చువల్ రియాలిటీ. సో మేము తీసుకొచ్చేది వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ ఒక 2D తెర మీద సినిమా థియేటర్లో కూర్చుని ఒక బొమ్మను చూస్తున్నట్టు కాకుండా మహిష్మతి ప్రపంచంలోకి తీసుకెళ్ళి అందులో ఒక క్యారెక్టర్ లాగా
అక్కడ జరుగుతున్న దృశ్యాలని, అక్కడ జరుగుతున్న కథని మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇట్ అవుట్ అండి. సో ఈ వర్చువల్ రియాలిటీ అనేది రకరకాల విధాలుగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ద సింప్లెస్ట్ బీయింగ్ యువర్ ఫోన్. మామూలుగా ఫోన్ ఆన్ చేసి ఎనీ వర్చువల్ రియాలిటీ ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో 360 degrees ఫొటోస్ అనో 360 degrees వీడియోస్ అనో లేకపోతే వర్చువల్ రియాలిటీ వీడియోస్ అనో ఆన్ చేస్తే యూ కెన్ స్టార్ట్ వాచింగ్ దెమ్. మామూలుగా ఎనీ మామూలు వీడియో మామూలు పిక్చర్ చూస్తే మీరు ఎటు చూసినా ఆ పిక్చర్ అలాగే కనిపిస్తుంది. వెరాజ్ 360 degreesలో చూస్తే మీరు కెమెరా తిప్పుతుంటే మీ ఫోనే కెమెరా అయినట్టు ఆ ప్రపంచంలో ఏవైతే అన్ని 360 degrees పైన కింద మొత్తం అంతా కనిపిస్తుంది. దట్ ఈస్ ద సింపులెస్ట్ 360 degree వీడియో. దట్స్ ద సింపులెస్ట్ వర్చువల్ రియాలిటీ. దానికన్నా కొంచెం ఒక్క స్టెప్ అహెడ్ వెళ్తే వీ హ్యావ్ గూగుల్ కార్డ్బోర్డ్ అండి. ఇది బాహుబలి కోసం మేము చేసిన కాన్ వెళ్ళినప్పుడు బాహుబలి కోసం చేసిన సింపుల్ కార్డ్బోర్డ్. దీంట్లో మైక్ సింపుల్ మీ ఫోన్ ఇందులో ఫోన్ని కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టి జస్ట్ కళ్ళెదురుగుండా పెట్టుకొని చూస్తే జస్ట్ ఇలా ప్యాన్ చేస్తూ ఉంటే మీరు ఆ ప్రపంచంలో ఉన్నట్టు కనిపిస్తుంది. దిస్ ఇస్ ద సెకండ్ సింపుల్ స్టెప్ ఆఫ్ వర్చువల్ రియాలిటీ. దీనికన్నా హై ఎండ్ ఈజ్ శాంసంగ్ గేర్ విఆర్. శాంసంగ్ ఫోన్స్తో పనిచేసి గేర్ విఆర్ అండి. దానికన్నా కొంచెం హై ఎండ్ క్వాలిటీ. యూ కెన్ పుట్ ఆన్ ద గ్లాసెస్ అండ్ లుక్ అరౌండ్ అండ్ కంప్లీట్లీ ఆ ప్రపంచంలో మనం ఏదైతే ప్రపంచం వర్చువల్ రియాలిటీలో ఏదైతే ప్రపంచం క్రియేట్ చేసామో ఆ ప్రపంచంలోకి వెళ్ళి చూసే సిస్టమ్. దానికన్నా హై ఎండ్ క్వాలిటీ. ఇది శాంసంగ్తో పనిచేసేది. మీకు ఏ స్మార్ట్ ఫోన్ ఉంటే ఆ స్మార్ట్ ఫోన్ హై క్వాలిటీలో పనిచేసి ఈ గూగుల్ కార్డ్బోర్డ్ బాక్సెస్ ఆర్ ఇలాంటి సిస్టమ్స్ దొరుకుతాయండి. మీ ఏ ఫోన్ అయితే ఆ ఫోన్ నెట్లో ఇఫ్ యూ కెన్ సెర్చ్ ఇట్ బెస్ట్, మీ ఫోన్లో బెస్ట్ చూడగలిగే విఆర్ ఎక్స్పీరియన్స్ కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే అది చెప్తుంది. అండ్ దిస్ విల్ కాస్ట్ ఫ్రమ్ 100 rupees నుంచి 3000 rupees వరకు ఎంతైనా కాస్ట్ పడవచ్చు. దీనికన్నా హై ఎండ్, ద హైయెస్ట్ ఎండ్ వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ చేయడానికి విల్ బి 2 lakhs వరకు ఖరీదు చేసి ఆక్యులస్ రిఫ్ట్ కానీ వైవ్ కానీ గ్లాసెస్, కంప్యూటర్తో రన్ అయ్యి గ్లాసెస్ ఉంటాయండి. హైయెస్ట్ క్వాలిటీ అంటే అబ్సల్యూట్గా కంప్లీట్గా రియల్గా మన ఎదురుగుండా ఒక మనిషిని ప్రభాస్ని చూసినట్టు ఇలా డైరెక్ట్గా చూసినట్టు అనిపించడానికి క్రియేట్ చేసే ఎక్స్పీరియన్స్ విల్ బీ ఆ హై ఎండ్ గ్లాసెస్ దొరుకుతాయి. ఇంకా కమర్షియల్గా వైబుల్ కూడా కాదు. సో మేం చేసే బాహుబలి ఎక్స్పీరియన్స్ ఆ గ్లాసెస్ కోసం చేస్తున్నామండి. హై ఎండ్, ద టోటల్ హై ఎండ్ గ్లాసెస్ కోసం చేస్తున్నాం. అండ్ హౌ యు ఆర్ గోయింగ్ టు సీ ఇట్, ఆబ్వియస్లీ ఇంకా కమర్షియల్గా వైబుల్ లేవు కాబట్టి ఆల్మోస్ట్ 200-300 థియేటర్స్లో వీఆర్ గోయింగ్ టు సెటప్ VR booths, VR stalls, so where you can go and watch that experience. That's a high-end Bahubali VR experience. And this is one of the first in the entire world. India lo kadandi prapancham mottallone this is the first time that we are going to do. And we are going to do it with a budget of 25 crores. 25 కోట్ల బడ్జెట్లో we are going to do that. బాహుబలి ఎక్స్పీరియన్స్ థియేటర్స్లో బాహుబలి సినిమాలో ఏప్రిల్లో రిలీజ్ అయితే దానికన్నా ఒక నెల రోజుల ముందే వి విల్ రిలీజ్ ద బాహుబలి VR ఎక్స్పీరియన్స్ అండి. ఒక నెల ముందే రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ థింగ్. దానికన్నా ముందు దాంతో పాటుగా అది సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటే వీఆర్ ఆల్సో గోయింగ్ టు రిలీజ్ మేకింగ్ వీడియోస్. ఫస్ట్ పార్ట్ చేసినప్పుడు మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేసామండి. సెకండ్ పార్ట్ చేసినప్పుడు మేకింగ్ వీడియోస్ వర్చువల్ రియాలిటీలో చేస్తున్నాం. సో ఈ మేకింగ్ వీడియోస్ విల్ స్టార్ట్ రిలీజింగ్ దెమ్. మీరు డైరెక్ట్గా కావాలంటే జస్ట్ ఫోన్లో అటు ఇటు ప్యాన్ చేసుకుంటూ చూడొచ్చు, లేదంటే గూగుల్ కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టుకొని చూడొచ్చు, లేదంటే శాంసంగ్ గేర్ VR లాంటి బాక్స్లో పెట్టుకొని చూడొచ్చు. అండ్ ఈ మేకింగ్ వీడియోస్ కూడా ఆర్ గోయింగ్ టు బి ద హైయెస్ట్ క్వాలిటీ అండి. మీరు మామూలు ఇప్పుడు VR అని కొట్టి మీరు యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో VR వీడియోస్ చూస్తే దానికన్నా చాలా చాలా ఎక్కువ క్వాలిటీతో రాబోతున్నాయండి. దట్ ఫస్ట్ మేకింగ్ వీడియో
వర్చువల్ రియాలిటీలో ఫర్ ద ఫస్ట్ మేకింగ్ వీడియో వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ October 23rd. ప్రభాస్ పుట్టినరోజుకి వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద ఫస్ట్ మేకింగ్ వీడియో. ఇవాళ మధ్యాహ్నమే నేను చూసిన ఫస్ట్ టెస్ట్ చూశానండి. నేను ఈ సినిమా రిలీజ్కి ముందు ఐ వెంట్ టు యుఎస్లో వెళ్ళి వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ అసలు ఏం జరుగుతుంది, దాన్ని మనం ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చూడడానికి యుఎస్కి వెళ్ళాను. అక్కడ రకరకాల కంపెనీలో ఐ హ్యావ్ సీన్ వీడియోస్. అఫ్ కోర్స్ ఇప్పటికి ఆల్రెడీ అది 8 months 9 months ఓల్డ్ టెక్నాలజీ అయిపోయింది. బట్ నేను అక్కడ చూసిన క్వాలిటీ కన్నా ఇవాళ నేను మా సెట్లో మేము తీసిన వర్చువల్ రియాలిటీ మేము తీసిన మేకింగ్ వీడియో జస్ట్ అ టెస్ట్ షాట్ ఈజ్ ఆఫ్ మచ్ బెటర్ క్వాలిటీ. ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్. సో ఆ మేకింగ్ వీడియోస్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ October 23rd. సో టు సమ్ ఇట్ ఆల్ అప్, ద ఎక్సైటింగ్ మంత్ ఆఫ్ అక్టోబర్, ఫస్ట్ బాహుబలి యానిమేటెడ్ సిరీస్ తాలూకు టీజర్ రేపొద్దున రిలీజ్ అవుతుందండి October 1st. ఆన్ 5th అందరికీ ప్రభాస్ ఫ్యాన్స్కి, సౌత్ ఇండియాలో ఉన్న అందరికీ గర్వకారణంగా ఉండే ఒక మంచి న్యూస్, గుడ్ న్యూస్, October 5th రిలీజ్ అవబోతుంది. October 22nd ప్రభాస్ పుట్టినరోజుకి ఒక్కరోజు ముందు బాహుబలి ద కంక్లూజన్ ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది. అలాగే బాహుబలి కామిక్ బుక్, సిరీస్ ఆఫ్ కామిక్ బుక్స్ వస్తాయండి, అందులో ఫస్ట్ కామిక్ బుక్ రిలీజ్ అవుతుంది 22nd. అండ్ 23rd వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద వర్చువల్ రియాలిటీ మేకింగ్ వీడియో ఆఫ్ బాహుబలి ద కంక్లూజన్. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ అక్టోబర్. అంటే October 5th రిలీజ్ చేయాలండి. పెళ్ళి కాదన్నారు ఏదండి? అబ్సల్యూట్లీ. 22 టీజర్ అంటున్నారు, 5th ట్రైలర్ వదిలేస్తారా ముందే? అందుకనే ఫస్టే చెప్పామండి, టీజర్లు ట్రైలర్లు అన్నీ కూడా సినిమా రిలీజ్కి ముందు మేబీ బిగినింగ్ ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్. గోల్డెన్ గ్లోబ్ కానీ ఏమన్నా? లేదండి. అవార్డుకి సంబంధించి అలాంటిది ఏం కాదండి, జస్ట్ జనరల్ దిస్ థింగ్. అంటే మాకు ఆ న్యూస్ వచ్చినప్పుడు కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అండి, మాకు అవుట్ ఆఫ్ ద బ్లూ, ఇట్స్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఫర్ అస్. సో లెట్ దట్ ద సేమ్ అన్ఎక్స్పెక్టేషన్. Is it anything related to Oscar? లేదండి, నథింగ్ రిలేటెడ్ అవార్డ్స్. సో మాకెంత అన్ఎక్స్పెక్టెడ్గా మాకెంత హ్యాపీనెస్ వచ్చిందో అదే సడన్ హ్యాపీనెస్ అందరు కూడా వస్తే బాగుంటుందండి. ఆన్ 5th ఇట్ విల్ కమ్ అవుట్. Anyhow, we have come to a conclusion that you won't reveal that. అది 5th ఏంటో మీరు చెప్పరనేది అర్థమైపోయింది. నెక్స్ట్ బాహుబలి హైలైట్స్ చెప్పండి, బాహుబలి 2 హైలైట్స్. ఇప్పటివరకు చెప్పినవన్నీ అయ్యానండి. లేదండి, మీరు ఇవి చెప్పారు తప్ప బాహుబలిలో కంటెంట్ వైజ్గా ఆ బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపాడనేటువంటి పాయింట్ ఎంత సస్పెన్స్ ఉందో ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరికి తెలిసిందే. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు రివీల్ దట్, బట్ కంటెంట్ వైజ్ కొన్ని హైలైట్స్ ఏమన్నా అంటే సినిమాకి సంబంధించిన అన్ని విషయాలు రివీల్ చేసేయాలని ఒక రకంగా నేను ఒక పద్ధతి కింద పెట్టుకొని ఈగ, మర్యాద రావణ, మగధీర అన్నిటికీ రివీల్ చేశానండి. బట్ ఒక్కో సినిమాకి ఒక్కో పద్ధతి ఉంటుంది. బాహుబలి ద బిగినింగ్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ రివీల్ చేయాల, జస్ట్ ఈవెన్ ట్రైలర్లో అన్ని షార్ట్స్ వేసినా కూడా, ఫస్ట్ ట్రైలర్లో చేసినా కూడా కథకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ రివీల్ చేయలేదండి. సో నేను అనుకుంటాం బాహుబలి సినిమా తాలూకు డీటెయిల్స్ రివీల్ చేయకూడదండి. రకరకాలన్నీ చూపించవచ్చు, ఏం జరుగుతుందో చూపించవచ్చు, షార్ట్స్ చూపించవచ్చు, వర్చువల్ రియాలిటీలో మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ సెట్లోకి తీసుకెళ్ళచ్చు, ఆ సెట్లో ఏం జరుగుతుందో చూపించవచ్చు. బట్ కథకు సంబంధించి సినిమాలోనే చూడడం కరెక్ట్ అని ఫీలింగ్ అండి. సార్ ఏదండి? తమన్నా మీద లేదండి, సెకండ్ హాఫ్లో తమన్నా ఉంటుంది కానీ తమన్నా మీద సాంగ్స్ ఉండవండి. ఇట్ విల్ బి అనుష్క హీరోయిన్ అండి. సెకండ్ పార్ట్లో అనుష్క హీరోయిన్, అనుష్క మీద ఉంటాయండి. సార్ ఇప్పటివరకు జరిగిన షూటింగ్ సంబంధించిన వాటిలో అంటే క్లైమాక్స్ అవి తీసారా? అంటే ఒక్కొక్క చోట ఒక్కో రకంగా న్యూస్ వస్తుంది. క్లైమాక్స్ కంప్లీట్ అయిపోయిందండి. వార్ సీక్వెన్స్ సినిమాలో అన్నిటికన్నా కష్టమైంది బాహుబలి వార్ సీక్వెన్స్ అండి. చాలా నెంబర్ ఆఫ్ పీపుల్తో కానీ, ఉన్న జనాలతో కానీ, గ్రాఫిక్స్ వైజ్ కానీ అన్ని రకాలుగాను చాలా కష్టమైన సీక్వెన్స్ అది. బట్ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వర్షం కూడా చాలా చాలా బాగా కోఆపరేట్ చేసి మా శోభు గారు బ్రహ్మాండంగా ప్లాన్ చేసి ఎక్కడ కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా వార్ 2.5 months షూట్ చేసామండి.
ఒక్కరోజు కూడా క్యాన్సిలేషన్ లాంటి ఏమీ జరగకుండా కంప్లీట్గా వార్ అయిపోయింది. గ్రాఫిక్స్ కూడా ఎడిటింగ్ కంప్లీట్ చేసి గ్రాఫిక్స్ కూడా ఇచ్చేసామండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ట్రాక్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. 6 months ముందే ఇచ్చేసామండి. షూటింగ్ పార్ట్లో బ్యాలెన్స్ ఏంటండి? 2 songs ఉన్నాయండి. 2 songs అండ్ ఒక సింపుల్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ఉంది. 3 సీక్వెన్స్లు కూడా గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ కాదు. సో దట్స్ ద చిన్న చిన్న ప్యాచ్ వర్క్ ఉంటుంది. ప్రభాస్, రాణా అండ్ ఆల్ ద అదర్ ఆర్టిస్ట్ దట్ ఆర్ వర్కింగ్ ఇన్ బాహుబలి ఆర్ అరెస్టెడ్ బై రాజమౌళి. వెన్ యూ ఆర్ గోయింగ్ టు రిలీజ్ దెమ్ అవుట్? డిసెంబర్లో జస్ట్ మేబీ 1 or 2 weeksతో మొత్తం షూటింగ్ టోటల్గా కంప్లీట్ అయిపోతుందండి. సో ప్రభాస్ రానే కాదు, బాహుబలికి సంబంధించిన ప్రతి యాక్టర్ కూడా దాంతో రిలీజ్ అయిపోతారు. అంటే ఇప్పుడు మేము చెప్పిన రాణా చెప్పిన విషయంలో కానీ నేను చెప్పిన విషయంలో కానీ వీఆర్ టాకింగ్ అబౌట్ ద వరల్డ్ ఆఫ్ బాహుబలి. సో అంటే జస్ట్ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను అనుకోకపోతే, ద థింగ్ ఈజ్ బాహుబలి అనే ఒక మహావృక్షం నుంచి బాహుబలి అనే సినిమా ఒక కొమ్మ మాత్రమే అండి. బాహుబలి అనే సినిమా ఒక కొమ్మ. సో నెంబర్ ఆఫ్ కొమ్మలు ఉంటాయి. ప్రతి కొమ్మకు కూడా దానికి ఒక ఇండివిజువాలిటీ ఉంటుందండి. సినిమాలోంచి పుట్టుకొచ్చిన కొమ్మ కాదు అది, బాహుబలి అనే ప్రపంచంలోంచి పుట్టుకొచ్చిన కొమ్మ. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. బాహుబలి అనే సినిమా బిగినింగ్ కాదు, ఎండ్ కాదు. సో ఇట్స్ అన్ అన్ఎండింగ్ ప్రాసెస్. సో బాహుబలి Part 3 అనేది ఇట్ విల్ బి వెరీ మచ్ ఆన్ కార్డ్స్. బట్ ఏ విధంగా అనేది నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ ఇట్ విల్ బి ఆన్ ద కార్డ్స్. రాజమౌళి గారు, ఇక్కడ వర్చువల్ రియాలిటీ యాజ్ అ టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ is in a very nascent stage in India especially, but you're already coming up with such a big plan. Do you think it's going to be a new experience? Is that the idea for our local audience, or are you targeting the international markets? International market is the secondary thing, and I'm targeting the national audience, and it's going to be a very very high-end experience. We are collaborating with AMD. AMD is supplying us with all the cameras and related technologies. దానికి సంబంధించిన స్టిచ్చింగ్ కానీ ఎక్కడ ఒక ఇమేజ్తో ఇంకో ఇమేజ్ మర్జ్ అవ్వకుండా హై క్వాలిటీ ఇమేజరీ తీసుకురావడంలో కానీ, 360-degree ఇమేజరీ తీసుకురావడంలో కానీ, అండ్ ఆల్ ద గ్రాఫిక్స్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ బీయింగ్ కమిషన్డ్, అండ్ ఇట్స్ ఆల్సో బీయింగ్ లాస్ ఏంజలస్లో ఉన్న కంపెనీస్ ఆర్ డీలింగ్ విత్ ద CGI ఆఫ్ వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ సంబంధించిన CGI అంతా అక్కడ జరుగుతుంది. బట్ టార్గెట్ ఈజ్ ప్రైమరీ టార్గెట్ ఈజ్ ఇన్ ఇండియాలోనే ఈజ్ ద ప్రైమరీ టార్గెట్. అండ్ CNCPT is the company that is providing us with the lobby ఏమంటారంటే అట్లనే pods. We call them the okay, Shobhu garu will give the details. The company that's working on the VR experience itself, it's actually technically it's built in a game engine. That is a company called, it's a very specialized outfit called CNCPT. It's headed by John Griffith. He's one of he worked on X-Men and all these big films. Pods, we are working with a different company to get the VR pods. That is we are in discussions with a couple of companies. Okay, that's film like Star Wars an inspiration for this, for everything that you're doing, marketing, branching out into different series, merchandise and everything? It is not just Star Wars, but it is just that we need to, that there's an opportunity here and there's a world that is we created like Andhra Annattu. So we want to make sure that it reaches in various platforms and various ways. But it is, of course, Star Wars is an inspiration for everyone. That's it. So the only war sequence oktenandi virtual reality. The virtual reality is set in the war. Virtual reality experience is set in the war, but war మాత్రమే ఉండదు అందులో. It's an experience that we have never seen before. తమన్నా ఫ్యాన్స్ తమన్నాతో పాట పాడుతున్నట్టు ఫీల్ అవ్వచ్చా అని? చేయొచ్చు. దట్స్ నాట్ ఫార్ ఫ్రమ్ ట్రూత్. చేయలేమని కాదు, ఇట్స్ వెరీ మచ్ అచీవబుల్. చేయొచ్చండి అది కూడా. రాజమౌళి గారు అండ్ రాణా వాంటెడ్ టు స్పీక్ సంథింగ్. Just to continue on what Hemant asked last time.
So you said virtual reality is at a very nascent stage in India. Is that what you said? Every technology, man, India lo especially, needs the right product to showcase it with. And we believe Bahubali is that product. We probably have the largest experiences that we can create with this film and with this franchise, which is why it will not be nascent anymore. It is nascent ikkada kadandi, it's nascent all over the world. It's just evolving. Last 1 year, 2 years, it's just started. So it's, సార్ రాజమౌళి గారు సార్ యానిమేటెడ్ సిరీస్ అదే యు ఆర్ స్టిల్ సినిమాతో స్టక్ అయి ఉన్నారు. సినిమా నుంచి టేక్ ఆఫ్ కాదు అది. యానిమేటెడ్ సిరీస్ విల్ కంటిన్యూ ఆన్ ఇట్స్ ఓన్. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న కార్టూన్ సిరీస్ ఆర్ యానిమేటెడ్ సిరీస్లో అన్నిటికన్నా హయ్యెస్ట్ బడ్జెట్తో అది జరుగుతుందండి యానిమేటెడ్ సిరీస్తో. అండ్ ఇట్ విల్ కంటిన్యూ. అసలు 1కి 2కి సంబంధం లేదు. యానిమేటెడ్ సిరీస్ విల్ కంటిన్యూ. దానికి కంప్లీట్ సెపరేట్ స్టోరీ అండి. స్టోరీ ఈజ్ కంప్లీట్. బేసిక్ స్టోరీ ఈజ్ డన్ బై మీ అండి. డెవలప్మెంట్ అంతా గ్రాఫిక్ ఇండియా వాళ్ళు చేస్తున్నారు. స్టోరీ డెవలప్మెంట్ కానీ కామిక్స్ కానీ యానిమేటెడ్ సిరీస్ కార్టూన్స్ కానీ చేసేదంతా డెవలప్ చేసేదంతా గ్రాఫిక్ ఇండియా వాళ్ళు అండి. యానిమేషన్ సిరీస్ అది 2D అండి 3D అండి? 2D అండి. 2D animation series. 2 dimension. 2D animation series. Sir, have you set a time frame for yourself? How long you want to continue with this world of Bahubali through all these multiple projects that you're Forever. Okay. I'll be associated forever. I don't want the world of Bahubali to end. That's the precise thing అండి. మనం అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అవ్వాలి. దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ అండి. మన హాలీవుడ్లో అంటే హాలీవుడ్ అంటున్నాం, వెస్ట్లో చూస్తే ఆల్ ద ఫ్రాంచైజీస్ ఏదైతే ఉన్నాయో ఒరిజినల్గా ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఇట్ స్టిల్ కంటిన్యూస్. సో మీరు ఆశపోతాను అనుకోండి, ఏమన్నా అనుకోండి, బట్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్. ఐ డోంట్ వాంట్ ఇట్ టు స్టాప్. ఐ వాంట్ ఇట్ టు కంటిన్యూ. ద అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ అంతమంది ఆర్టిస్టులు దాంట్లో పెట్టిన హార్డ్ వర్క్ నాకు 1 సంవత్సరంతోనో 2 సంవత్సరాలతోనో లేకపోతే ఒక సినిమా ఆడిన రోజులతోనో నాకు ఆగిపోవాలని లేదు. ఐ వాంట్ ఇట్ టు కంటిన్యూ ఫర్ ఎవర్. అంటే కాదండి, బాహుబలి అనే సినిమాలు మాత్రమే తీస్తా కూర్చుంటే నేను స్టక్ అయిపోయినట్టండి. కాదు, ఇప్పుడు సేమ్ అదే మరి ఎగ్జాంపుల్ తీసుకుంటే మళ్ళీ అదే ఎగ్జాంపుల్ స్టార్ వార్స్ ఏదో తీసుకుంటే ఒక్కరు దాంతో స్టక్ అయిపోయినట్టు కాదు కదండి, రకరకాలు జరుగుతూ ఉంటాయి కదా. నో, ఐ వోంట్ గెట్ స్టక్ విత్ బాహుబలి అండి. బాహుబలి అనేది దాని మానాన్ని అది కంటిన్యూ అవుతుంది. అదే చెప్తున్నాను, నాతో సంబంధం నేను లేకపోయినా బాహుబలి కంటిన్యూ అవ్వాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. సార్ ఇప్పుడు బాహుబలి రిలీజ్కి ముందు 1కి రిలీజ్కి ముందు డైరెక్టర్ గారు 1 రిలీజ్కి ముందు దెర్ వర్ నో మచ్ ఎక్స్పెక్టేషన్స్. మామూలుగా రాజమౌళి గారి సినిమాలకు ఉంటే జనరల్ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. బట్ ఇప్పుడు ద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హెవీ. ఫస్ట్ ఇదే 600 crores 700 crores అని మాట్లాడారు. నౌ వాట్ ఈస్ ద వాల్యూమ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ టు ద సెకండ్ వన్? అంటే మీరు కలెక్షన్స్ వైజ్ అంటున్నారండి? కలెక్షన్స్ వైజ్ ఆర్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద ఫిలిం గురించి. అంటే ఎలా చెప్తామండి, దానికి రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుందండి, ఆశ ఒకటి ఉంటుంది. ఆశకి అంతి లేదు, ఆశకి ఎక్కడికన్నా ఉండొచ్చు. రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ తెలుగులో బాహుబలి ఎంత 1 ఎంతైతే చేసిందో దానికి 30% 40% ఎక్కువ చేయాలని ఎక్స్పెక్టేషన్ అండి. దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్. హిందీలో టాప్ 10 ఫిల్మ్స్లో ఒకటిలా ఉండాలి, మలయాళంలో టాప్ 10 ఫిల్మ్స్లో ఒకటి ఉండాలి, తమిళ్లో టాప్ 5 ఫిల్మ్స్లో ఒకటిలా ఉండాలి అనేది దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. దట్స్ అవర్ ఎక్స్పెక్టేషన్ అండి. ఆస్క్ ఏముందండి, ఆస్క్ ఎంత ఉంటుంది, ఆస్కార్లు కొట్టేయాలని కూడా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు యాజ్ ఫర్ ద కంటెంట్ ఈజ్ కన్సర్న్డ్, ఇప్పుడు సెకండ్ పార్ట్ చూడబోయేది మొత్తం ఫ్లాష్ బ్యాకే కదా? ఓకే, ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ కట్టప్ప అండ్ హౌ ద థింగ్స్. అంటే నేను గార్డెడ్గా ఉంటున్నాను. ఎక్కడ అంటే మీరు అటు తిరిగి ఎక్కడ నా చేతి సందులోంచి ఏం లీక్ అయిపోద్దని గార్డెడ్గా వింటున్నాను. చెప్పండి. అది సెకండ్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తున్నాము. బట్ అట్ ద కంక్లూడింగ్ ఆఫ్ ద సినిమా ఆర్ వి కమింగ్ బ్యాక్ టు ద ప్రెసెంట్ పార్ట్, అది ఉంటుందా? We'll take you through a beautiful journey అండి. When you sit in the theater, watch this film, we will take you through a lovely journey. ఏ ఫ్లాష్ బ్యాక్ ఉన్నా, ముందున్నా, వెనకాలన్నా మీరు ఎంజాయ్ చేస్తారు. రాణా మా లైఫ్ సేవర్ అండి, స్పోక్స్ పర్సన్. రాణా అదరగొడుతున్నాడండి, విషయం చెప్పలేకుండా బెదిరిస్తున్నాడు. యాక్చువల్లీ రాణా చెప్తుంటే అనిపించిందండి,
థియేటర్కి వచ్చిన తర్వాత బాహుబలి థియేటర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఫ్లాష్ బ్యాక్ ముందుకెళ్ళాం వెనక్కి వెళ్ళాం లేకుండా కంప్లీట్గా ప్రపంచంలోకి వెళ్ళిపోయి బయటికి రావాలండి ఆడియన్స్. దానికోసం మా ప్రయత్నం. సారీ, హలో. Yeah, so you realized the question was a WKKB, mistake. You realized your question was a mistake. Good. సార్ బాహుబలి తర్వాత ప్రభాస్ గారు, రానా గారు, అనుష్క గారు, తమన్నా గారు మూవీస్ రెడీ అయిపోతున్నారు. సో అందరూ సెటప్. సో మీ ప్లాన్స్ ఏంటి సార్? మగధీర తర్వాత మర్యాద రమణ అనే ఒక స్మాల్ బాహుబలి రిలీజ్ అయిన తర్వాత 6 నెలలు ఎవరికి అది మాత్రం గ్యారంటీ. సార్ బాహుబలి 1లో గ్రాఫిక్స్ అంతా మకుటా వాళ్ళు చేశారు కదా, రకరకాల కంపెనీస్ చేసినాయండి. మాకు ఫేర్ అమౌంట్ ఆఫ్ షేర్. ఇప్పుడు చేయట్లేదు అని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది. లేదండి, స్టిల్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. సార్ బాహుబలి 2 మీద ఎక్స్పెక్టేషన్స్ మీరు ప్రెజర్గా ఫీల్ అవుతున్నారా, ఒక రెస్పాన్స్గా బాధ్యతగా ఫీల్ అవుతున్నారా? రెండు కాదండి, యాక్చువల్లీ ప్రెషరు కాదు, ఇంకోటి ఏమన్నారు, రెస్పాన్సిబిలిటీ, రెండు కొంత యాక్చువల్ ఈజ్ హ్యాపీనెస్ అండ్ అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఎప్పుడైతే అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో దట్ డైరెక్ట్లీ ట్రాన్స్లేట్స్. ఎంత ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉందంటే దట్ డైరెక్ట్లీ ట్రాన్స్లేట్స్ ఇన్ టు ద ఓపెనింగ్స్ అండ్ బాహుబలి 1కి ఏమన్నా కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యామని కానీ బాహుబలి 2కి అసలు టెన్షన్ లేదండి, నాట్ ఎట్ ఆల్. ప్రభాస్ గారు ఇక్కడన్నా చెప్పండి సార్. బాహుబలి 1 మొదలైన తర్వాత అనుష్క గారు, రానా గారు, తమన్నా గారు ఆల్మోస్ట్ అందరూ వేరే సినిమాలు చేసి రిలీజ్ చేసి కొత్త సినిమాలు చేసేస్తూ ఉన్నారు. మీరు మాత్రం జక్కన్న గారికి అరెస్ట్ అయిపోయారు. డిసెంబర్తో నేను బయటపడతారా, లేకపోతే అసలు మీరు ఎందుకు చేయకుండా ఉండిపోయారు వాళ్ళలాగా? లేదు, రాజు మధ్యలో ఒక 3-4 months గ్యాప్ ఉంది. సినిమా చేద్దామని కూడా ప్లాన్ చేసాం. బట్ చేసి అంటే బాహుబలి మధ్యలో ఒక మహాసముద్రం మధ్యలో చిన్న నదులు ఎందుకు వదలడం, కొంచెం 4 నెలలు రెస్ట్ తీసుకుందాం, మళ్ళీ బాహుబలి 2 కానీ వదిలేసింది. ఏదండి? ఉన్నాయండి, ఆల్రెడీ ప్లాన్ చేసి సుజీత్తో నెక్స్ట్ ఫిల్మ్ ఉంది. ఇంకోటి కూడా మిగతా డీటెయిల్స్ చేసి గోపికృష్ణలు, రాధాకృష్ణ 2 సినిమాలు ఓకే. నేను అన్ని రాంగ్ న్యూస్లు నేను కరెక్ట్ చెప్తాను. రాంగ్ అంటే చెప్తాను న్యూస్ కరెక్ట్. సార్ ప్రొడ్యూసర్స్కి సార్ వరల్డ్ వైడ్ మూవీ అసలు బాహుబలి 1 ప్రొడ్యూసర్స్కి వరల్డ్ వైడ్ ఎన్ని కంట్రీస్లో రిలీజ్ అయింది, అలాగే జపాన్లో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేశాను. అసలు ఓవరాల్గా వరల్డ్ వైజ్ ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? వరల్డ్ వైడ్ మన ఇండియన్ డయాస్పోరా అంటే ఉండే చోట కాకుండా మనం అమ్మింది వి సోల్డ్ ద ఫిలిం ఇన్ 32 టెరిటరీస్ అండి. 32 టెరిటరీస్లో ఆల్మోస్ట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టెరిటరీస్ హెవ్ రిలీజ్డ్. అంటే జపాన్ అండ్ కొరియా మేజర్ టెరిటరీస్ ఇంకా రిలీజ్ అవ్వలేదండి. బట్ మోస్ట్ ఆఫ్ ద టెరిటరీస్ హెవ్ రిలీజ్డ్. అంటే బీయింగ్ ఎ ఫారెన్ ఫిలిం అండ్ ఫారెన్ ఇది థియేట్రికల్గా ఇట్ ఈస్ నాట్ బీన్ exceptionally not been great. Box office has not been great, except Taiwan did very well for various reasons. But on DVD sales kani, on internet, they have done very well in all these local this thing. And I think it's a stepping stone for second part. This second part it will help, and it should be much better in the second part. రాజమౌళి గారు, అంటే బాహుబలి రిలీజ్ అయిన తర్వాత చాలామంది స్టార్స్ బాహుబలిలో చేయలేకపోయామనేది వాళ్ళు చెప్పారు చాలాసార్లు. సో బాహుబలి 2లో ఎవరైనా కొత్త స్టార్స్ యాడ్ అవ్వడం కానీ మేము చూడడం కానీ జరుగుతుందా? లేదండి, నేను ఫస్ట్ నుంచి చెప్పినది అదండి. బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 అంటే అది సీక్వెల్ కాదండి. ఇది వన్ సింగిల్ స్టోరీ. ఫస్ట్ రాసుకున్న స్టోరీ, బిగినింగ్ నుంచి ఎండ్ వరకు రాసుకున్న స్టోరీ, పెద్ద స్టోరీ. 2 గంటల్లోనూ 3 గంటల్లోనూ తీలేమని 2 పార్ట్లుగా చేస్తున్నదండి, ఇంక్లూడింగ్ కమర్షియల్ రీజన్స్. 2 కలిపి 2 పార్ట్లుగా చేస్తున్నది. సో దీంట్లో వేరే స్టార్స్ వచ్చి చేరే అవకాశం లేదండి, స్టోరీలో అవకాశం లేదు. సో కొత్తగా ఎవరు వచ్చి జాయిన్ అవ్వలేదండి. రాజమౌళి సార్, డిడ్ యూ వాచ్ ఎంఎస్ ధోని? లేదండి, షూటింగ్లో ఉండిపోయాను. అసలు మా ఇంట్లో చంపేస్తున్నారు అసలు ఈ టైంలో. ఈరోజు షూటింగ్ పెట్టానని చెప్పి ప్రెస్ మీట్ కొంచెం త్వరగా అయితే సెకండ్ షోకి పరిగెట్టాలి. Are you planning to do a real story movie, biopics? చెయ్యకూడదు అనేం లేదు, చేయాలని అయితే ఉంది. బట్ చెప్పాను కదండి, బాహుబలి మైండ్లోంచి బయటకు వెళ్ళే వరకు అసలు దేని గురించి ఆలోచించి ఓపిక లేదు. If you want to do
we expect PV Sindhu movie from you? దట్స్ ఎ గుడ్ సజెషన్, వై నాట్, విల్ థింక్ అబౌట్ ఇట్. Thank you, sir. థ్యాంక్ యూ. ఇంకా ప్లాన్ చేయలేదండి, యాక్చువల్లీ అంతవరకు ప్లాన్ చేయలేదు. ఫస్ట్ ఈ October 23rd వరకు, అక్టోబర్లో అనుకున్నవన్నీ కరెక్ట్గా రిలీజ్ చేసేసి దెన్ వీ విల్ కమ్ విత్ ద నెక్స్ట్ న్యూస్. అండ్ థ్యాంక్ యూ అండి, తెలుగు మీడియా మాకు ఫస్ట్ పార్ట్కి చాలా చాలా సపోర్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. వీ కాంట్ థ్యాంక్ ఎనఫ్ ఫర్ దట్. And once again, sorry for the delay in coming to the function.